కూడా మళ్ళీ కనబడ్డాడు. మళ్ళా చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా, గిదే గులాబీ దండు, గిదే టీఆర్ఎస్ సైన్యం, కేసీఆర్ సైన్యం, కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు, కనబడరు. మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది, మళ్ళా కొట్లాడేది, సమస్యల పరిష్కారానికి ముంగట పడేది మన పార్టీ తప్ప వాళ్ళతో కాదు. ఒకటి యాద్ చేసుకోండి, 2014లో రాష్ట్రం వచ్చింది. అప్పుడు వెంగళరావు నగర్ డివిజన్లో, మధురా నగర్లో, అట్లాగే మీ దగ్గర ఉండే ఇంకా ఇతర బస్తీలలో, రేమత్ నగర్లో, ఇంకా జవహర్ నగర్, యాదగిరి నగర్ అంతటా కూడా ఆ రోజుల్లో కొన్ని అనుమానాలు ఉండే. ఏమవుతుందో, రాష్ట్రం కొత్తగా వచ్చింది, మన పంచాయతీలు పెడతారా వీళ్ళు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అయితాయా, ఇంకోటి ఏమైనా అవుతుందా, తెల్లారులేస్తే గుద్దుకునుడు తన్నుకునుడు ఉంటుందా, ఇవన్నీ అనుమానాలు ఉండే. కానీ ఏమైనా అయిందా ఎక్కడైనా? ఎవరినైనా కనీసం గొడవలు, పంచాయతీలు, గుద్దుకునుడు తన్నుకునుడు కాదు, కనీసం ఒకరినొకరు ఎవరైనా గిచ్చుకున్నారా? కనీసం 10 ఏళ్ళు ఎంత భద్రంగా ఉండే తెలంగాణ, 10 ఏళ్ళు హైదరాబాద్ ఎంత సురక్షితంగా ఉండే కేసీఆర్ గారి నాయకత్వంలో, అదే ఇవాళ ఎట్లయింది? లైట్లు పనిచేయాయి, బుగ్గలు పనిచేయాయి, పొక్కలు ఊడిస్టోడు లేడు, డే లైట్ మర్డర్స్ అవుతాయి, డే లైట్ల జ్యువెలరీ షాప్ల మీద వాడు దోసుకుంటారు, ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతాయి. మొత్తం 41% క్రైమ్ రేట్ హైదరాబాద్లో పెరిగింది. నిన్న మీరు వార్తలు చూడండి, ఇవాళ పేపర్లలో 3 కొట్టుకపోయిన వర్షాలలో, 3 కొట్టుకపోయిన వర్షంలో. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, పట్టించుకునేటోడు లేడు హైదరాబాద్ని. ఇవాళ ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్లో. అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. జిమ్మెదారు గల ప్రభుత్వం అయితే, నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే, ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక 3 మంత్రులను జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పెట్టుడు కాదు, 3 మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఒక గది ప్రభుత్వం అవుతుంది. ఆ పని మనం చేసినాం 10 ఏళ్ళు, వీళ్ళు చేయలేదు. సరే, మనం కట్టినట్టు వీళ్ళకు 36 ఫ్లైఓవర్లు కట్టే చేత కాకపోవచ్చు, కానీ కనీసం పొక్కలు ఊడ్చే తెలివి కూడా లేదా? కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు ఊడ్చే తెలివి కూడా లేదా? దయచేసి ఆలోచించండి. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఇవాళ మీరందరూ కూడా 56 బూత్లకు సంబంధించిన బూత్ కమిటీ సైనికులు ఇక్కడ ఉన్నారు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మళ్ళీ కేసీఆర్ గారే రావాలనే మాట ఇవాళ హైదరాబాద్లో కాదు, ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి వర్గం నుంచి ఒక్కటే మాట వినబడతా ఉన్నది. అప్పుడే మంచిగుండే, తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలనే మాట వినబడతా ఉన్నది. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి అంటే ఆ జైత్రయాత్ర మీ జూబ్లీహిల్స్ నుంచే మొదలు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ వెంగళరావు నగర్ డివిజన్ నుంచే మొదలు కావాలని నేను కోరుతా ఉన్నా. यहीं से शुरू होना अपनी जीत की जो सिलसिला है, यहीं से शुरू होना है. क्योंकि आज हर कोई चाह रहा, आप कोई ऑटो चलाने वाले हमारे भाई से पूछो, क्या हालत है रे भाई, क्या हालत है, बर्बाद हो गया ना भाई, क्या करें. मैं 2-4 महीने पहले मैं आ रहा था कहीं असेंबली से, मैं पार्टी ऑफिस आ रहा था. आते आते बीच में वो बंजारा हिल्स के पास रेड लाइट आया तो रुक गया मैं. इतने में मेरे बगल में एक ऑटो आ गया. ऑटो वाला सलाम बोला, मैं भी सलाम भाई बोला. बोलते ही उन्होंने बोला, साहब एक बार शीशा नीचे करो. मैं शीशा नीचे कर लिया. बोला सलाम, मैं फिर से बोला सलाम. क्या नाम है? बोला महमूद. बोला महमूद भाई क्या हाल है? क्या हाल है साहब, बर्बाद है. मैं बोला